నీకున్న బాధలు, కష్టాలు ఇతరులకు చెప్పుకొని వారి సానుభూతితో ప్రయోజనం పొందుదాం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అలా చేయడం వలన నీవు మరింత బలహీనంగా మారే ప్రమాదం ఉంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంతకాలం బాగుపడతావు. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తుంటారు. నమ్మొద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకో. అదే అదృష్టమంటే. మన మనసేమీ చెత్తబుట్ట కాదు. అందులో అడ్డమైన చెత్తను వెయ్యకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. చిన్న మాట అయినా మనసును మారుస్తుంది అని నమ్మినప్పుడే నీకు తప్పు ఏదో ఒప్పు ఏదో తెలుస్తుంది. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్నా గుణంలో తేడా ఉన్నట్లు మనుషులంతా ఒకేలా ఉన్నా మనసుల్లో తేడాలు ఉంటాయి. పూసే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు. కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు. పక్షులు ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. రాజీ పడలేని మనసుకు రోజుకో పరీక్ష పెడుతుంది కాలం. సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే. ఈ ప్రపంచంలో చాలామంది శత్రువు దగ్గర ఓడిపోయిన వాళ్ళకన్నా నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. మనిషి పతనానికి కోపమే మొదటి కారణం. కింద ఉన్నప్పుడు ఆదుకోవడానికి, కింద పడినప్పుడు ఆదుకోవడానికి నీకంటూ ఎవరూ లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. మనల్ని ఎదుటివాళ్ళు అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక మనల్ని ఆడుకుంటారు. జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయం అయితే సాధించండి. ఒక శోకం అయితే తట్టుకోండి. ఒక పోరాటం అయితే జయించండి. ఒక పయనం అయితే సాగిపోండి. ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో. సిరి సంపదలు ఎన్నున్నా నీ కడుపుకు నువ్వు సరిపడా తినకపోతే నీ సిరి సంపదలు నీ ఆకలి మంటని పెరగకుండా అడ్డుకోలేవు. నీకంటే బలవంతుడు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు తొందరపడి నీ బలం చూపించకు. నీ బలం చూపించాల్సిన సమయం వచ్చినప్పుడు బలవంతుడు కూడా భక్తుడయ్యేలా చూపించు. ఒక మంచి పనిని మొదలుపెట్టినప్పుడు దాని గురించి కొందరు చెడుగానే మాట్లాడుతారు. ఆ చెడు మాటలకు భయపడి నువ్వు మొదలుపెట్టిన పనిని వాయిదా వేయకు. అలా జరుపుకుంటూ పోతే నువ్వు మొదలు పెట్టడానికి ఏ పని ఉండదు. నువ్వు వెళ్ళాలనుకున్న దారిని మూసివేస్తే ఇంకో దారి గుండా వెళ్తావు, కానీ నీ ప్రయాణాన్ని ఆపుకొని నీ గమ్యాన్ని చేరుకోకుండా ఉండలేవు కదా. అలాగే నీ జీవిత లక్ష్యాన్ని చేరే సమయంలో కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా, దారులు మార్చైనా సరే నీ లక్ష్యాన్ని చేరుకో. నీలో దాగున్న మంచి విషయాలను నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చూపించినప్పుడే జనాలకు నువ్వేంటో అర్థమవుతుంది. అది ఎవరితో పంచుకోకుండా నీలోనే పెట్టుకుంటే ఆ విషయాలతో పాటు నీకున్న టాలెంట్ కూడా బయటకు రాదు. అడుక్కోవడానికి నీ దగ్గరికొచ్చిన వాడు నీకు తోచినంత ఇవ్వమంటాడు, కానీ ఉన్నదంతా ఇవ్వమనడు. కాబట్టి వచ్చిన వారిని ఉట్టి చేతులతో పంపకుండా ₹1 ఇచ్చినా ఆనందపడతాడు. మన జీవితంలో ఎదురయ్యే వారు అందరూ గురువులే. మంచివారు పాఠాలు నేర్పుతారు, చెడ్డవాళ్ళు గుణపాఠాలు నేర్పుతారు. ఎదుటివారు వారికి తెలియని విషయాన్ని మనల్ని అడిగినప్పుడు మనకు తెలిస్తేనే ఆ విషయం గురించి చెప్పాలి, కానీ తెలియకపోయినా తెలుసని చెప్పి నటించి వారిని మభ్యపెట్టకూడదు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి.
అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. మనిషి వాడే చాలా ప్రమాదకరమైన ఆయుధం మాట. ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. రాజబొమ్మ అందంగా ఉంటుంది, చెయ్యి జారితే ముక్కలైపోతుంది. ఒకరితో మరొకరికి ఉండే బంధం కూడా అలాంటి సున్నితమైనదే. మనం తొందరపడి ఎదుటివారితో మాట జారితే చాలు, బంధం కూడా గాజు బొమ్మల ముక్కలైపోతుంది. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవ, కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవ. ఉప్పు తగిలితే చెదిరిపోవా చీమలు, నొప్పి తగిలితే బెదిరిపోరా చుట్టాలు. ఎవరికీ తలవంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మల కలయికల జీవితమే ఆదర్శనీయం. నువ్వు వెలుగులో ఉన్నంతకాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో ఉంటే నీ నీడ కూడా నీతో రాదు. ఒకసారి వద్దనుకొని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకండి. ఈసారి వెళ్ళే ముందు ఆలోచించండి, జరిగే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని. ఇష్టమైన వారు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. మీకు ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మీరు ఇష్టపడే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అంటే వారు మీ వారు కారు అని అర్థం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికీ తొందరగా దగ్గరవ్వకూడదు. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరకే వస్తారు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకు బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వాతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది, బానిసత్వం అవుతుంది. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. విలువలేని ప్రేమను నువ్వెంత ప్రేమించినా చివరకు నీకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.